గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామస్తుల మధ్య పోలేరమ్మ గుడి స్థలం వివాదం రాజుకుంది. దీనికోసం గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలో ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన సీఐ రవీంద్రబాబు యువకుడి తలపై రివాల్వర్ పెట్టాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై దుర్భాషలాడాడు. దీంతో గ్రామస్తులు అర్ధరాత్రి గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటోళ్ళు పొలం మొత్తం కలిసి మాది అది అని చెప్పి దొంగ కాగితాలు పుట్టించుకొని అదంతా పింఛన్లు వేసుకుంటున్నారు. ఏందని అడిగితే పోలీసులు పిలిపించి మమ్మల్ని కొట్టించారు. తర్వాత ఏం జరిగింది, సిఐ గారు వస్తామన్నారు. సిఐ గారు వచ్చినాక ఏం చేశారంటే అడగకుండా ఏం లేకోకుండా అంతకుముందు 3 పోలీసులు వచ్చారు. అడుగుతుంటే సార్ ఇట్లా జరిగింది, ఇది స్థలం పొలాంది, వెనక బొమ్మలు కూడా ఉన్నాయి, ఎగిరి అవి తీపిని అని చెప్పి చెబుతున్నారు మా పెద్దలు. ఆ మాట ఇంటా ఉన్నారు. సిఐ గారు ఫోన్ చేశారు. చేసినప్పుడు సిఐ గారు వచ్చి అడగాలి అక్కడ జరిగింది. ఆ వాస్తవాన్ని ఆయన కనుక్కోకుండా వచ్చి మా మగవాళ్ళు ఏం చేశారు, మా పల్లెల అబ్బాయిని చొక్కా ఇటు పట్టుకొని పట్ట చంప మీద కొట్టాడు. ఏంటి అని అడిగినప్పుడు లాఠీ కర్రలు తీసుకొని నెత్తురు వచ్చేటట్టు కొట్టారు మా కుర్రోళ్ళని. ఇంటి కాడ ఎమ్మడి కొట్టారు పోలీసు వాళ్ళే. సిఐ గారు ఫిరంగిపురం ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఫిరంగిపురంలో అర్ధరాత్రి ఉద్రిక్త చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గ్రామస్తుల మధ్య పోలేరమ్మ గుడి స్థలం ఒక వివాదం రాజుకుంది. అది ఇంకా చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఏదైతే దీనికి 3 సెంట్లు స్థలం సంబంధించి ఒక చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఆ స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా గ్రామస్తులందరూ కూడా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫిరంగిపురం సంబంధించి సిఐ రవీంద్రబాబుతో పాటు కానిస్టేబుల్ అందరూ కూడా ఫిరంగిపురం గ్రామానికి ఏదైతే ఆ స్థలం ఉందో ఆ గ్రామానికి రావటం జరిగింది. ఆ గ్రామానికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ చిన్ని కృష్ణ అనే ఏదైతే కబ్జా చేశాడని భావిస్తున్నారో చిన్ని కృష్ణ వ్యక్తితో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక యువకుడు ఏదైతే ఈ సన్నివేశాన్ని కూడా ఫోన్ లో చిత్రీకరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా ఆ యువకుడిపై కూడా దాడి చేశారు. ఎందుకు వీడియో తీస్తున్నామంటూ కూడా పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో ఏదైతే కబ్జా చేసిన వ్యక్తిని నిందించాల్సింది పోయి ప్రజలపై ఎందుకు మీరు దాడి చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఒక్కసారిగా పోలీసులు వైపు తిరగటం జరిగింది. పోలీసుల్ని రాళ్లతో కావచ్చు ప్లస్ కర్రలతో కూడా వెంబడించారు. ఈ సందర్భంలో పోలీసులందరూ కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే గ్రామస్తులందరూ కూడా రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఏదైతే ఈ నేపథ్యం జరుగుతున్న నేపథ్యంలో డిఎస్పీలందరూ కూడా ఒక 3 డిఎస్పీలు అక్కడికి చేరుకొని ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఆరాధీసి ఆ పోలీసులు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద ఆరాధీసి అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఒక నివేదిక ఇది చేశారు. దీంతో పాటు ఆ గ్రామస్తులను కూడా సర్ది చెప్పి డిఎస్పీలు 3 కూడా సర్ది చెప్పడం జరిగింది. ఈ సర్ది చెప్తున్న నేపథ్యంలో పోలీసులతో కూడా ఏదైతే గ్రామస్తులు వాగ్వాదం చోటు చేసుకున్నారు. ఎవరైతే కబ్జా చేశారో అతన్ని నిందించాల్సింది పోయి గ్రామస్తుల మీద పోలీసులు దాడి చేయటం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే రాత్రి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో రాత్రిగా కూడా గ్రామస్తులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే పరిస్థితి అదుపులో అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.